జూబ్లీ హిల్స్లో గెలిస్తే హోంమంత్రి బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ ఆఫర్. ఇక దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి యొక్క అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కారణంగా ఇక్కడ బైపోల్ నిర్వహించడం అనేది తప్పనిసరి అయింది అని మనకు తెలిసిన విషయమే. దాదాపుగా మొన్నటి వరకు అయితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే చాలామంది కూడా పోటీకి వచ్చారు. ప్రముఖ వ్యక్తి క్రికెటర్ అజారుద్దీన్ కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయాలని కూడా చాలా వాటికైతే ప్రయత్నాలు చేశారు. కానీ ఈరోజు ఇంకా అంతకన్నా రెట్టింపు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాదాపుగా ఇద్దరు ప్రముఖ కథానాయకులు ఇద్దరికి కూడా దాదాపుగా సినీ గ్లామర్ ఎక్కువే, ఎవరేం తక్కువ కాదు, ఎవరికి ఉన్న గ్లామర్ వారికే ఉంది. ఒకరు మెగాస్టార్ చిరంజీవి అయితే యువ సామ్రాట్ నాగార్జున గారు. మరి వీరిద్దరికి కూడా టికెట్ ఇచ్చే ప్రపోజల్లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎదురు చూస్తుంది. మరి వ్యక్తిగతంగా వీళ్ళని చూసినట్టయితే చిరంజీవి గారు దాదాపుగా మన అందరికి తెలిసిన విషయమే. కాస్తో కూస్తో ఇతనికి రాజకీయ పరంగా ఫెయిల్యూరే ఎక్కువ, కొంచెం ఎక్కువగా ఫెయిల్ అవ్వడమే జరిగింది. ఏదైనా కూడా రాజకీయ పరంగా అనుభవం అయితే తనకు ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని 2008-9 ప్రాంతంలో ప్రారంభం చేసి మళ్ళీ దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. చేసిన తర్వాత కూడా ఈయన కొంతకాలంగా ఆ పీరియడ్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం మాత్రం చిరంజీవి గారికి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంకో హాట్ టాపిక్ ఏంటంటే దాదాపుగా ఒక 1 వీక్ బ్యాక్స్ వెళ్తే అప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తన నివాసంలో ఇతడు పూల బొకే ఇచ్చి ఏదో సంథింగ్ చర్చ అనేది జరిగింది. ఏదేమైనా కూడా ఇంకా క్లారిటీ కూడా చిరంజీవి కూడా ప్రెస్ మీట్ అనేది ఏం పెట్టలేదు. ఇక ఇంకో ఆసక్తికరం ఏంటంటే మంచి గ్లామరస్ హీరో యువ సామ్రాట్ దాదాపుగా మరి ఈయనకైతే రాజకీయ పరంగా అలవాటు అనేది కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఎక్కువగా రాజకీయంగా కానీ సేవాపరంగా కానీ మనం ఎక్కువగా కనిపించలేదు. కాకపోతే మంచి బిజినెస్ మ్యాగ్నెట్, మంచి ఆలోచన పరుడు. అలాగే వీళ్ళ నాన్నగారి నుంచి కూడా రాజకీయంలోకి వీళ్ళు వెళ్ళేంత పరిస్థితి వీళ్ళకి రాలేదు, వీళ్ళు వెళ్ళలేదు. ఇది సంథింగ్ ఈరోజు మాత్రం చాలా ఆసక్తికర విషయం అని చెప్పుకోవచ్చు. ఆ స్థానం నుంచి బరిలో చిరంజీవి లేదా నాగార్జున బలమైన వ్యక్తి నిలబడితే విజయం పక్కా అని ప్లానింగ్. ఇప్పటి వరకు కేబినెట్లో హైదరాబాద్కు దక్కని ప్రాతినిధ్యం, అంటే కేబినెట్ అంటే కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్నటువంటి హైదరాబాద్లో కూడా దక్కలేదు వాళ్ళకు. కాకపోతే ఏదేమైనా సరే ఒక జూబ్లీ హిల్స్లో ఒక జనంలో మంచి ఆకర్షణ ఉన్న వ్యక్తిని మాత్రమే పెడితే పక్కాగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక నమ్మకంతో దాదాపుగా హైకమాండ్ వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారనేది మనకు ఈజీగా ఇక్కడ కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది, వేరే అంశం అనేది మనకి ఇక్కడ పెద్దగా ఏమీ లేదు. మనకు మామూలుగా చూస్తే ఒక స్ట్రాంగ్ అభ్యర్థి కోసం అన్వేషణ. ఏదైనా సరే ఆ జూబ్లీ హిల్స్ అనే ప్రాంతం అనేది వదులుకోవద్దు. ఎందుకంటే గత ఎన్నికల్లో హైదరాబాద్ ప్రాంతంలో కనుక కాంగ్రెస్ పార్టీ జెండా అనేది కొంచెం మనకు ఎక్కువగా కనిపించలేదు. ఏదైనా సరే జూబ్లీ హిల్స్ స్థానాన్ని మాత్రం మనం వదులుకోవద్దు అనే విధంగానే మేజర్గా చూస్తుంది. జూబ్లీ హిల్స్లో బలమైన అభ్యర్థి బరిలో దించాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన పలువురు సినిమా లీడర్లను పేర్లను పరిశీలన తెలుస్తుంది. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినిమా నటుడు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదని హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఆయన పోటీ చేయలేని వస్తే ఇట్లా చేస్తే కమ్మ కులానికి సంబంధించిన మరి నాగార్జున గారికి అవకాశం ఇద్దామనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మాత్రం చేస్తుంది. ఏది ఏమైనా కానీ ఒక జూబ్లీ హిల్స్ అనేది ఒక నియోజకవర్గం అనేది ఇప్పుడు అది మధ్యంతర ఎన్నికల్లో గనక చూసినట్టయితే ఒక హాట్ టాపిక్గా మనం చెప్పొచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ మరి సినీ గ్లామర్లు నమ్ముకుంటుందా, మరి దాదాపుగా ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజానాయకుడిని కనుక అక్కడ రాజకీయ పరంగా అనుభవం ఉన్న వ్యక్తిని పెడతారా, లేదంటే ఇంకా ఊహాగానాలు ఎక్కువనే ఉన్నాయి మన కాంగ్రెస్ పార్టీకి. జూబ్లీ హిల్స్లో కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇద్దామనే ఆలోచనలో కూడా ఉంది. ఇక ఏది ఏమైనా సరే వీళ్ళ దగ్గర, ఎందుకంటే వీళ్ళకి అవకాశం ఇస్తే కూడా వీళ్ళకు ధనపరంగా కానీ తర్వాత ఖర్చు పరంగా కానీ
ఏ పార్టీకైనా కూడా అంత ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే కామన్గా ఎలక్షన్లు అంటే సెల్ఫ్గా కంపల్సరీ ఖర్చు అనేది ఉంటుంది. ఖర్చులు ఏంటంటే ఎలక్షన్ కాదు, ఏ వర్క్ అయినా కూడా జరగదు. ఆ పరంగా కూడా ఏమన్నా ఆలోచన కానీ అధికార పార్టీ చేయవచ్చు. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏముందంటే 100% జన ఆదరణ ఉన్న వ్యక్తిని ఈ యొక్క బరిలో దించాలి, ఈ పోగొట్టుకున్న స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చాలా అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అభ్యర్థి అన్వేషణలో చాలా ఆచితూచి అడిగేస్తుంది. ఓకే.